అక్కడ అభివృద్ధి పనులు ప్రజలకు శాపంగా మారాయా? కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న చిన్నపాటి వర్షానికి వ్యాపారులకు నష్టాలు తప్పడం లేదా? నేషనల్ హైవే పనుల నిర్లక్ష్యం, మున్సిపాలిటీ డ్రైనేజ్ నిర్వహణ వైఫల్యం, ప్రజాప్రతినిధుల హామీలు అమలు లేకపోవడం కలిసి సుడిగుండులా మారాయా? ఇంతకీ ఎక్కడ ఈ సమస్య? లెట్స్ వాచ్. హుస్నాబాద్ ఈ పట్టణం గురించే చెప్పుకుంటున్నాం. హుస్నాబాద్ ప్రధాన రహదారిపై డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. వర్షం పడితే చాలు నీరు రోడ్డుపైనే కాదు, నేరుగా దుకాణాల్లోకి చేరి వ్యాపారుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. అభివృద్ధి పేరుతో చేపట్టిన నేషనల్ హైవే పనులు తమకు శాశ్వత సమస్యగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. పట్టణం గుండా వెళ్తున్న నేషనల్ హైవేని ఎత్తు పెంచారు. రహదారి పక్కన దశాబ్దాలుగా ఉన్న షాపులు, షట్టర్లు, వ్యాపార సముదాయాలు అన్నీ లోతట్టు ప్రాంతాలుగా మారిపోయాయి. దీంతో వర్షం పడిన ప్రతిసారి రోడ్డు మీద నుంచొచ్చే నీరంతా నేరుగా దుకాణాల్లోకి చేరుతోంది. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన నేషనల్ హైవే పనులు ఇప్పటికీ పూర్తి కాక ప్రజల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. నత్తనడకన సాగుతున్న పనుల వల్ల రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని చెబుతున్నారు స్థానికులు. హుస్నాబాద్ మెయిన్ రోడ్లోని నాకు బట్టల షాప్ ఉంది. గత 2 సంవత్సరాల నుండి ఏదైతే రోడ్డు వర్క్ స్టార్ట్ చేసిండ్రో అప్పటికెళ్ళి వర్షాభావం పరిస్థితుల వల్ల ఎప్పుడు వర్షం కొట్టినా కానీ దుకాణాలకు నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ రోడ్డు ఏదైతే కాంట్రాక్ట్ చేసిండో ఆ రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన హైట్ లేపి దుకాణాలకు పూర్తి చిన్న వర్షం వచ్చినా నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. నేషనల్ హైవేపై పడే వర్షపు నీరు వేగంగా వెళ్లేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేకంగా నిర్మించిన భారీ డ్రైనేజ్ కాలువల్ని అసలు ప్రయోజనానికి ఉపయోగించడం లేదు. వర్షపు నీటి కోసం నిర్మించిన ఆ కాలువల్లోనే పట్టణంలోని మురుగునీరు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర మలినాలను వదిలేయడంతో అవి మూసుకుపోయాయి. ఫలితంగా చిన్నపాటి వర్షానికే డ్రైనేజ్ పొంగి పొర్లి వరదనీరు రోడ్లపైకి, అక్కడ్నుంచి నేరుగా షాపుల్లోకి చేరుతోంది. అభివృద్ధి పేరుతో కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నా స్థానికంగా పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ బాగుందని అధికారులు నివేదికల్లో చూపించినా వాస్తవానికి ప్రజలు మాత్రం వరద నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగా తమ జీవనోపాధి దెబ్బతింటోందని వాపోతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుగా పొన్నం ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత, అలాగే వారు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మెంబర్గా ఉన్నారు కాబట్టి హుస్నాబాద్ని అభివృద్ధి దిశలో తీసుకోబోదామని నిధులు కేటాయించడం తప్పితే నిధులు వర్క్ పని అవుతుందా లేదా, లేకపోతే దానిలో ఎంత అవినీతి జరుగుతుంది, అధికారులు కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం ఎంత అని చూడడంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందినారని ఈ సందర్భంగా చెప్తున్నాం. అలాగే హుస్నాబాద్ ఒక మెయిన్ రోడ్డు చూస్తేనే వరద ఏదైతే నేషనల్ హైవే రామాయణపేట టు ఎల్కదుర్తి వరకు నేషనల్ హైవే గత 3 సంవత్సరాల కిందనే మంజూరు కావడం జరిగింది. 3 సంవత్సరాల నుండి కూడా ఇంకా నత్తనడకనే నడుస్తుంది. పూర్తి స్థాయి చేయడంలో ఏదైతే కాంట్రాక్టర్ కానీ నేషనల్ హైవే అధికారులు కానీ పూర్తిగా వైఫల్యం చెందిండు. ఈ సమస్యపై స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పరిశీలించి షాపుల్లోకి వర్షపు నీరు వెళ్లకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని గతంలో హామీ ఇచ్చారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, మాటలకే పరిమితమైందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్, నేషనల్ హైవే అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కేవలం సమావేశాలు, ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రధాన రహదారి వెంట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వర్షపు నీటికి, మురుగునీటికి వేరువేరు మార్గాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. హుస్నాబాద్లో సమస్య ఒక డ్రైనేజ్దే కాదు, ప్రణాళిక లేకుండా చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితం ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. కోట్ల రూపాయల పనులు జరిగినా చిన్నపాటి వర్షానికే దుకాణాలు మునిగిపోతూ ఉండడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. స్థానికులు కోరుతున్నట్లుగా శాశ్వత డ్రైనేజ్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, లేక మరో వర్షాకాలం కూడా ఇదే సమస్యతో గడిచిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే.